నమస్తే నవత టీవీకి స్వాగతం. ఈ రోజు మన సంపూర్ణ ఆయుర్వేదంలో మొక్కజొన్న కండల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేనండి మన మొక్కజొన్న పొత్తులు. తెలంగాణలో అయితే మక్కబుట్ట అంటారు కదా, వాటి గురించి, వాటిలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ మొక్కజొన్న కండలు అనేవి వర్షాకాలంలో లభిస్తాయి. వాన చినుకుల్లో మొక్కజొన్న పొత్తులను తింటుంటే ఆ కిక్కే వేరు కదా. ఆహ్లాదం, ఆరోగ్యాన్ని అందించే మొక్కజొన్న వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే తప్పకుండా మీరు దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటారు. మరి అవేంటో చూసొద్దామా? మొక్కజొన్న దాదాపు తెలియని, తినని వారుండారు. మొక్కజొన్నలో విటమిన్లు పుష్కలంగా లభ్యమవుతాయి. మొక్కజొన్నతో చేసిన ఆహార పదార్థాలు తిన్నా మంచిదేనని నిపుణులు సూచిస్తున్నారు. అందులోనూ ప్రస్తుతం ఉన్న వర్షాకాలంలో వేడి వేడిగా కాల్చిన మొక్కజొన్న తింటుంటే ఆ రుచే వేరు. మొక్కజొన్న గింజలు మంచి బలమైన ఆహార పదార్థం. మొక్కజొన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. దీనిలో కావలసినన్ని మినరల్స్ ఉంటాయి. మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్ఫరస్ వంటివి ఉంటాయి. కాబట్టి వీటిని తింటే ఎముకలు గట్టిపడతాయి. ఇందులో ఉండే లినోలే యాసిడ్ చర్మ మంటలను, ర్యాషెస్ లను తగ్గిస్తోంది. మొక్కజొన్న పంటను సాధారణంగా వర్షాకాలంలో పండిస్తారు. వానాకాలంలో అత్యంత సులభంగా దొరికే చిరుతిండి ఇది. అయితే పోషకాహార నిపుణులు మాత్రం ఇది టైంపాస్ ఫుడ్ కాదని, ఇందులో పోషకాలు, శరీరానికి తగిన క్యాలరీలు ఉంటాయని చెబుతున్నారు. ఒక మొక్కజొన్న కంకిలో 125 క్యాలరీస్ ఉంటాయి. 27 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 4 గ్రాముల ప్రోటీన్లు, 9 గ్రాముల షుగర్, 2 గ్రాముల ఫ్యాట్, 75 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుందంటున్నారు నిపుణులు. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. మొక్కజొన్న గింజలు శరీరానికి బలం ఇస్తుంది. వీటిలో లినోలిక్ యాసిడ్, విటమిన్ ఇ, B1, B6, ఫోలిక్ యాసిడ్, రిబోఫ్లావిన్, నియాసిన్ లో ఉంటాయి. మొక్కజొన్నలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎక్కువగా జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మొక్కజొన్నలోని ఫైబర్ మలబద్ధకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. మొక్కజొన్న పేగు క్యాన్సర్ ను కూడా అరికడుతుందండోయ్. మొక్కజొన్నలో బోలెడని మినరల్స్ ఉంటాయి. మొక్కజొన్నను రోజు తినే వారిలో హెయిర్ ఫాల్ సెల్స్ బలంగా ఉంటాయి. మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్, లైకోపిన్ వల్ల జుట్టుకి కాంతివంతంగా ఉంటుంది. మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్ఫరస్ లు ఉంటాయి. దీని వల్ల ఎముకలు గట్టిపడతాయి. మొక్కజొన్నలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. బాగా ఎండిన మొక్కజొన్న విత్తనాల నూనెను చర్మానికి రాసుకోవచ్చు. మొక్కజొన్న నూనెలో ఉండే లినోలే యాసిడ్ చర్మ మంటలను తగ్గిస్తుంది. మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి, కెరోటియాసిడ్లు మరియు మయోఫ్లెవినాయిడ్లు చెడు కొలెస్ట్రాల్ నుంచి గుండెను కాపాడతాయి. కాబట్టి ఇది గుండెకు కూడా మిత్రుడు అని చెప్పుకోవచ్చు. మొక్కజొన్న శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది. మొక్కజొన్న మధుమేహంతో బాధపడే వారికి మేలు చేస్తుంది. కాబట్టి ఎలాంటి అభ్యంతరం లేకుండా దీన్ని తినొచ్చు. మొక్కజొన్నను నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవడం శరీరానికి మంచిది. పసుపు రంగులో ఉండే మొక్కజొన్న గింజలలో మినరల్స్ అధికంగా ఉంటాయి. మొక్కజొన్న కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మొక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్ ఉండడం వలన అధిక రక్తహీనతను తగ్గిస్తుంది. ఈ వర్షాకాలంలో వేడి వేడి నిప్పుల మీద కాల్చిన మొక్కజొన్నలు తింటూ ఆ రుచిని ఇప్పటి వరకు ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు వాటిలో ఉండే పోషకాలు, ప్రయోజనాలు కూడా తెలుసుకున్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం? ఈ మొక్కజొన్నని మన ఆహారంలో భాగంగా చేసేసుకుంటే ఇటు రుచిని ఆస్వాదిస్తూ అటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. మరొక సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.